హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మేము బ్యాంకాక్లో స్విమ్మింగ్ పూల్కి వచ్చాము. ఇది మేమున్న హోటల్ టాప్ ఫ్లోర్లో ఉంది. మేముండే హోటల్ మొత్తం 10 ఫ్లోర్స్. 10th ఫ్లోర్ ఈ స్విమ్మింగ్ పూల్. ఇక్కడ మా నాన్న, నాకు అండ్ మా తమ్ముడికి ఎవరికి స్విమ్మింగ్ రాదు, కానీ ఎంజాయ్ చేసాము పూల్లో బాగా. నేను మా నాన్న హెల్ప్ తీసుకొని స్విమ్మింగ్ చేయడానికి ట్రై చేశాను. అందరికంటే మా తమ్ముడు బాగా ఎంజాయ్ చేశారు ఈ పూల్లో. నేను పటాయా స్విమ్మింగ్ పూల్ వీడియో కూడా చేశాను, అది నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. పటాయా స్విమ్మింగ్ వీడియో అండ్ బ్యాంకాక్ స్విమ్మింగ్ వీడియో రెండు చాలా బాగుంటాయి. లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి. ఇక్కడ పిల్లలకి సపరేట్గా ఉంది, పెద్దవాళ్ళకి సపరేట్గా ఉంది పూలు. బేబీ పూలు 4+ వాళ్ళకే. ఇక్కడ మా నాన్న హ్యాండ్స్ మీద పడుకొని నేను స్విమ్మింగ్ చేస్తున్నాను. మా తమ్ముడిని కూడా పిలిచాను, వాడు నేర్చుకోవాలి అనేసి స్విమ్మింగ్, కానీ వారు రాలేదు. మా నాన్న పిలిచినా నేను పిలిచినా. మా తమ్ముడు పెద్ద పూల్ చూసేసి భయపడ్డారు, అందుకే మా సైడ్ రాలేదు. మా తమ్ముడు చిన్న పూల్లోనే బాగా ఎంజాయ్ చేశారు. ఈ పూల్లో మాకు అసలు ఇండియన్సే కనిపించలేదు. అందరూ వస్తున్నారు, 10 మినిట్స్ స్విమ్మింగ్ చేసి వెళ్ళిపోతున్నారు. మేమే ఇక్కడ ఎక్కువసేపు స్విమ్మింగ్ చేసాం, 1 అవర్ వరకు. ఈ స్విమ్మింగ్ పూల్ టాప్ ఫ్లోర్లో ఉండడం వల్ల చుట్టూ వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ వాల్ పైన నేను కొంచెంసేపు కూర్చొని రెస్ట్ తీసుకున్నాను, మళ్ళీ స్విమ్మింగ్కి వెళ్ళిపోయాను. నేను స్విమ్మింగ్ మంచి ఎక్సర్సైజ్ బాడీకి. చిన్న ఏజ్లోనే స్విమ్మింగ్ నేర్చుకుంటే త్వరగా వచ్చేస్తుంది, బాగా చేయగలరు వాళ్ళు. స్విమ్మింగ్ పూల్ పక్కన కొంచెం సేపు కూర్చోడానికి అండ్ పడుకోవడానికి చైర్స్ ఉన్నాయి. వాటిలో కొంచెంసేపు మనం రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి ఆ చైర్స్. ఇక్కడ బిల్డింగ్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క షేప్లో కట్టారు వీళ్ళు. అయితే కన్స్ట్రక్షన్ అంతా ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది. ఇక్కడ నేను బిల్డింగ్స్ వీడియో కూడా చేశాను, అది కూడా నా ఛానల్లో చూడండి. నేను ఇంకా అప్లోడ్ చేయలేదు, అప్లోడ్ చేస్తాను అది కూడా నా ఛానల్ని, కాబట్టి ఫాలో అవ్వండి ఆ వీడియో కావాలంటే. మా తమ్ముడు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో వాటర్లో. మాకంటే బాగా వారే ఎంజాయ్ చేశారు. ఇక్కడ మా తమ్ముడిని వాటర్లో నుంచి బయటికి రమ్మన్నా ఎంతసేపటి నుంచి పిలిచినా అసలు రావట్లేదు. బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వాడు వాటర్లో. మీరు కూడా మీ పిల్లలందరికీ స్విమ్మింగ్ నేర్పించండి తప్పకుండా. స్విమ్మింగ్ ప్రతి ఒక్కరికి చాలా బాగా రావాలి. మా అమ్మకు కూడా స్విమ్మింగ్ పూల్లో దిగాలని ఉన్నింది, కానీ స్విమ్మింగ్ సూట్ లేదు మా అమ్మకి, అందుకే వాళ్ళు అలో చేయలేదు దిగడానికి. మా అమ్మకి స్విమ్మింగ్ సూట్ తీసుకోమనేసి చెప్పాము, కానీ మా అమ్మ అలాంటి డ్రెస్సెస్ నేను వేసుకోలేను, అందుకే తీసుకోను అనేసి అనింది. మళ్ళీ నేను ఇక్కడ వాల్ మీద కూర్చొని కొంతసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు చిన్న స్విమ్మింగ్ పూల్లో దిగాను నేను కూడా మా తమ్ముడితో పాటు. కొంచెం సేపు నేను వాల్ పట్టుకొని కూడా స్విమ్మింగ్ చేయడానికి ప్రయత్నించాను. మీ అందరికీ స్విమ్మింగ్ వచ్చో రాదో కామెంట్ చేయండి. వచ్చు అంటే ఎస్ పెట్టేసి పక్కన బ్లూ సింబల్ హార్ట్, రాదు అంటే నో పెట్టేసి పక్కన రెడ్ సింబల్ హార్ట్ పెట్టండి. మీరు ఇలాంటి ఇంకా కొన్ని వీడియోస్ చూడాలంటే మంచివి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని గట్టిగా గుద్దండి. బేబీ స్విమ్మింగ్ పూల్లో ఓన్గా స్విమ్మింగ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నేను గోడని పట్టుకొని స్విమ్మింగ్ ట్రై చేస్తున్నాను. నన్ను చూసి మా తమ్ముడు కూడా అలానే చేయడానికి ట్రై చేశారు.
కానీ మా తమ్ముడికి నాలాగా చేయడానికి రాలేదు. మా తమ్ముడు ఎప్పుడు నేను ఏం చేసినా కాపీ పేస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు ఎక్కువ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.